లక్ష్మీ కటాక్షం. సంపద శుక్రవారపు నోము. పూర్వకాలం నాటి మాట. కాంబోజ రాజ్యాన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు 7గురు కుమారులు. తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులను సమానంగా పంచి ఇచ్చాడు. ఆయన కొంతకాలానికి మరణించాడు. అనంతరం కుమారులు విడిపోయారు. కలిసి ఉండేవారు కాదు. అందులో కొందరు భ్రష్టులయ్యారు. మరికొందరు ఆచారహీనులయ్యారు. ఏది ఏమైనా అందరికందరూ దరిద్రం అనుభవించసాగారు. ఎవరెలా ఉన్నా కాలం ఆగదు. దాని పని అది చేసుకొని పోతుంది. క్రమం తప్పదు. నియమం పాటిస్తూ అది దాని విధి చేసుకుంటూ పోతుంది. ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారం చేస్తూ అష్టకష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది. వరుసగా చూసింది. అక్కడ వారి వారి ఇండ్లలో పెద్ద కోడలు పద్మ పాచి పని చేయకుండా జుట్టు విరబోసుకొని తన కూతురి తలలో పేలు చూస్తూ ఉంది. రెండో కోడలు సావిత్రి పరిచిన పక్కలు తీయక పిల్లలకు సద్దన్నం పెడుతుంది. మూడో కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూర్చుంది. నాలుగో కోడలు జయంతి గచ్చకాయలాడుతోంది. ఐదో కోడలు మంజుల మంచం మీద కూర్చొని భర్తతో ముచ్చట్లాడుతుంది. ఆరో కోడలు అన్నపూర్ణ ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతూ ఉంది. అందరినీ చూసి విసిగిపోయి చివరకు లక్ష్మీదేవి